హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు సోయా సాక్స్ అంటారు, సోసెస్ అంటారు, హాట్ డాగ్ అంటారు, చికెన్ హాట్ డాగ్. ఓకే అండి, ఇది చిన్న చిన్న ముక్కలు కోసి నేను ఫ్రై చేస్తున్నాను. దాంట్లోకి ఒక ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, గరం మసాలా పొడి, కొంచెం ఉప్పు, పసుపు, కారం అంతే వేస్తాను అండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తాను. దీంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేస్తానండి, కొంచెం గరం మసాలా పొడి. ఇదిగండి ఇప్పుడు ఇవి వేసేస్తున్నాను. బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు వేస్తానండి, అర గ్లాస్ నీళ్ళు. ఇదిగండి వేసాను. బాగా ఎగిరాక దింపేస్తే అయిపోయింది. సింపుల్గా చేశాను. చాలా టేస్ట్గా ఉంటాయి, నాకు చాలా ఇష్టం అండి ఇది, అందుకే వండుకున్నాను సింపుల్గా. ఇదిగండి చూద్దాం, ఉడుకుతుంది. ఇలా పొంగే చూడండి, కొంచెం ఇలా పొంగితే అన్నమాట. ఒక 5 నిమిషాలు ఉడికిందంటే దింపేస్తాను, అయిపోయినట్టు. అదిగండి లాస్ట్ అయిపోయింది, ఎరిపోయింది. అంతే. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను తిని చూస్తాను, టేస్ట్ చూస్తానండి. చికెన్ లాగా ఉంటుందండి ఇది. నూనెలోనే వేపించుకుని తినేయచ్చు. దీంట్లో ఏమి వేయద్దు, మసాలా గట్రా అన్నీ ఉంటాయి దీంట్లో. కానీ నేను కొంచెం కారంగా వేసుకుని చేసుకున్నాను అనమాట, కొంచెం కారంగా. సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. చికెన్ తిండి చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి అండి. సూపర్ టేస్ట్. ఆఫ్ చేస్తాను, ఓకే అండి.